ఈ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము పరమ తండ్రి. గడిచిన కాలమంతా మా ప్రయాణములలోనూ పనులలోనూ మీ కృప మాకు అనుగ్రహించినందులకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ ఉదయకాలపు వేకోజామున మీ నామమును జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ మీరు మా కోసముగా మాట్లాడుచున్నటువంటి మీ మనసులోని మహాసంగతులని మేము ధ్యానించి విషయాన్ని గ్రహించి మనసులో పదిలపరుచుకొని ఆ ప్రకారముగా జీవించగలిగేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ కార్యమంతటిలో పరిశుద్ధాత్మిక సహాయం మా పట్ల ఉంచుమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము ఎవరు దేవుని పిల్లలు. ఎవరు దేవుని పిల్లలు. ప్రియులరా, పుట్టుకతో మనుషులందరూ దేవుని పిల్లలే. కానీ తదనంతర కాలములో వారి యొక్క స్వభావాలను బట్టి, వారి నడవడికలను బట్టి దేవుడు కోరుకున్నటువంటి పిల్లలుగా ఉండలేకపోయారు. నాకు పిల్లలు కావాలి అన్నటువంటి దేవుని యొక్క అలనాటి సంకల్పము నెరవేర్చబడక ఆది మానవుని నుండి నేటి వరకు అనేకులైనటువంటి వారి విషయంలో విఫలమవుతూ వస్తున్నది. ఇలాంటి తరుణములో నేడున్నటువంటి మనలో ఎంతమందిని పుట్టుకతోనే కాదు, స్వభావాన్ని బట్టి, గుణ లక్షణాలను బట్టి మేము దేవునికి శాశ్వతమైనటువంటి పిల్లలముగా ఉంటాము అని ఎవరికి వారుగా ప్రశ్నించుకుంటూ ఆలోచించుకుంటూ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనమందరము చేయాలి. ప్రియులరా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలని మనం అర్థం చేసుకుంటే ఎందుకు ఇలాంటి మాటలను రాయించాడు అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఉదాహరణకి ఆయన చెప్పుచున్నటువంటి మాట, లేదా తన భక్తుని ద్వారా రాయించినటువంటి మాట, దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని అంటున్నాడు. అసలు మృత్యు అనేది సంభవించాలి అనంటే ముందు జన్మించి ఉండాలి. మరి జన్మించినటువంటి ఈ మనుషులు ఎవరికి జన్మించారు ఏంటి అనంటే, ఓ మనిషి నీవెవరు అనేటువంటి పాఠములో మనం గమనించాం. మనుషులందరూ ఆది మానవుడైన ఆదాములో నుండి వచ్చిన వారమని, ఆ ఆదాము దేవునిలో నుండి రాగా మనము కూడా
దేవునిలో నుండి వచ్చినటువంటి వారమని ఎరిగి ఉంటున్నాం. అలాంటప్పుడు అందరము పుట్టుకతో దేవునికి పిల్లలమే కదా. దేవునికి పిల్లలమైనటువంటి ఈ సందర్భంలో ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని అంటున్నాడు. ఎందుకు? అసలు ఇక్కడ సజీవులెవరు, మృతులెవరు? మామూలుగా సజీవులు మృతులు అంటే, సజీవులు అంటే బ్రతికున్నవారు, మృతులు అంటే చనిపోయినటువంటి వారు అనేటువంటి సాధారణమైనటువంటి అర్థం, భావన కలుగుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఇక్కడ శరీరములను గురించి మాట్లాడుటలేదు. ఆత్మ జననము, ఆత్మ దేవునికి బిడ్డగా ఉండటము, ఆత్మ మరణించటము, ఆత్మ దేవుణ్ణి విడిచిపెట్టటము, ఆత్మ నరకమునకు వెళ్ళుటకు సిద్ధపడటము, ఆత్మ నరకములో పడవేయబడటము అనేటువంటి స్థితిని గురించి చెప్తున్నటువంటి మాట. ఈ ఆత్మీయ అర్థములో సజీవులు అనంటే ఇక నిత్యము జీవించబోయేటువంటి వారు అని దాని అర్థం. జీవిస్తున్నవారు, జీవించబోయేటువంటి వారు. మృతులు అనంటే పాపము పండి, అంటే పాపము చేస్తూ పాపమును పండించుకొని నరకమునకు జారిపోబోతున్నటువంటి వారు, లేదా నరకములో పడినటువంటి వారు. ఈ వ్యత్యాసములను దృష్టిలో పెట్టుకొని దేవుడు ఒక ఆవేదనతో, హృదయ బాధతో తాను చెప్పుకుంటున్నటువంటి మాట. నేను అనేకులను కన్నాను, కానీ కన్న సుఖమేముంది? ఎవరు నాకు పిల్లలుగా ఉండలేకపోయారు. నాకు పిల్లలు కావాలని, వారు నా కోసముగా ఉండాలని, వారు నా వలె పరిశుద్ధులను నిర్దోషులనై ఉండాలని ఏ జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసునందు నేను ప్రేమ చేత ఏర్పాటు చేసుకుని ఉన్నానో, ఆ నా ఉద్దేశాన్ని ఎరిగిన వారు కానీ, అర్థం చేసుకున్నవారు కానీ లేక, వారందరూ వారి మనసుకు నచ్చిన, వారికి ఇష్టమైన విధానాలలో వెళుతూ నాకు దూరము జరిగి శాశ్వతముగా నాకు పిల్లలు కాకుండా పోవచ్చున్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 27వ వచనము మనం చూసినట్లయితే, మార్కు సువార్త 12వ అధ్యాయము 27వ వచనము. ఆయన అంటే దేవుడు సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు. ఇక్కడ స్పష్టంగా ఆయన సజీవులకు దేవుడు. సజీవులు అనంటే ఎవరు అనుకుంటున్నారు మీరు అని మరొక సందర్భంలో అంటాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అంటూ ఉంటాడు. అంటే అబ్రహాము లాంటి, ఇస్సాకు లాంటి, యాకోబు లాంటి స్వభావము కలిగినటువంటి వారే నా పిల్లలు. వాళ్లకు మాత్రమే నేను తండ్రినిగా ఉండటానికి ఇష్టపడతాను అని అంటాడు. రైట్.
ఇప్పుడు ఇక్కడ సజీవులకే దేవుడను లేదా సజీవులకే ఆయన దేవుడు అని అన్నాడు. నేను ఇందాక మాటల్లో చెప్పాను ఎవరు సజీవులు ఎవరు మృతులు అని. ఇంతకీ బైబిల్ ఏం చెప్పుచున్నది ఈ సజీవుల గురించి మృతుల గురించి అనంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభ వచనాలను కనుక మనం చూసినట్లయితే, ఏడు నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ నెరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే అని అన్నాడు. నీ క్రియలను నీ నెరుగుదును ఏంటి? క్రియలలో దుష్క్రియలు ఉంటాయి, దుష్టక్రియలు ఉంటాయి, అవునా? అలాగే మంచి క్రియలు ఉంటాయి, శ్రేష్టమైన క్రియలు ఉంటాయి, దైవ చిత్తానుసారమైనటువంటి క్రియలు ఉంటాయి. 10గురికి మేలు చేసేటువంటి క్రియలు ఉంటాయి, సత్య సంబంధమైన క్రియలు ఉంటాయి. ఇక్కడ ఎవరైతే చెడు క్రియలు చేస్తారో, దైవ ఆలోచనలకి భిన్నమైనటువంటి క్రియలు చేస్తారో, లేదా సూటిగా చెప్పాలంటే పాపపు క్రియలు చేస్తారో, ఆజ్ఞాతిక్రమమైనటువంటి ఆజ్ఞ అతిక్రమించేటువంటి క్రియలు చేసేటువంటి వారందరూ కూడా వారు బ్రతికి ఉన్నా చచ్చిన వారి కిందనే లెక్క అని తన అర్థం. మనుషులుగా బ్రతికే ఉంటారు, కానీ ఆత్మలుగా నరకమునకు అర్హత సాధించినటువంటి వారై ఉంటారు. వారు మరణిస్తే పరలోకమునకు వెళ్ళరు, నిత్య జీవం పొందుకోరు. మరణించిన మరుక్షణములో నరకమునకు జారిపోయేటువంటి వారుగా ఉంటారు. కనుక జీవించుచున్నారన్న పేరు మీకు ఉంది. ఇప్పుడు మన పేర్లు ఆధార్ కార్డులో నమోదయ్యాయి, రేషన్ కార్డులలో నమోదయ్యాయి, ఓటర్ కార్డులో నమోదయ్యాయి, ఉద్యోగ కార్డులలో నమోదయ్యాయి, ఇంకా రకరకాలైనటువంటి స్థలాల్లో ప్రాంతాలలో మన పేర్లు ఉన్నాయి. కానీ ఇదే పేరు జీవగ్రంథములో ఉందా అనంటే అది ప్రశ్న. జీవగ్రంథములో ఎవరి పేరైతే ఉండదో వారు మృతులు. ప్రిలరా, ఈ ఆధార్ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ, ఉద్యోగ సంబంధితమైనటువంటి దానిలో కానీ మన పేర్లు ఉండాలని మనం ఎంతగా ఆతురత పడతామో, ఎంతగా ప్రయత్నం చేస్తామో, అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క జీవగ్రంథములో మన పేరు లిఖితము కావాలి అని మనం ప్రయత్నం చేయాలి. నిజంగా భవిష్యత్తు కాలమును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే, మాట్లాడితే, ఈ లోక సంబంధమైనటువంటి ఈ రకరకాలైనటువంటి వాటిల్లో మన పేర్లు లేకపోయినా నడుస్తుందేమో, కానీ జీవగ్రంథములో పేరు లేకపోతే శాశ్వతంగా నష్టపోతాం, శాశ్వతమైనటువంటి ప్రమాదంలో పడతాం. ఇక్కడ దేవుడు బాధతో రాయించినటువంటి మాట, మీరందరూ పుట్టుకతో నాకు పిల్లలే, కానీ మీ చేష్టలే బాగులేవు,
మీ చేష్టలను బట్టి నా దృష్టిలో చచ్చిన వారే. ఈ చచ్చిన వారికి, చావబోయేటువంటి వారికి నేను దేవుడను కాను, దేవుడనుగా ఉండుటకి నేను ఇష్టపడటం లేదు. మీరు పిల్లలు అని నేను అంగీకరించటం లేదు. మీరు నన్ను తండ్రి అని, దేవుడు అని పిలుచుటకి కూడా మీకు అర్హత లేదు అని దేవుడు చాలా బాధగా ఘాటుగా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట. అదే, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ సృష్టికర్త అయినటువంటి, ఉన్నవాడైనటువంటి సత్యవంతుడు, సజీవుడు అని మనం ఎవరిని గురించి అయితే మాట్లాడుకుంటామో, నిజంగా ఆ దేవునికి మేము పిల్లలమని చెప్పుకునేటువంటి అర్హత మాకు ఉన్నదా? మొదటిది. ఆ దేవుడిని ఆయన మా తండ్రి అని చెప్పుకునేటువంటి అర్హత మనకు ఉన్నదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని మనము అడుక్కోవాలి, మనస్సాక్షితో వివేచించుకోవాలి. నేనేంటి, నా బ్రతికేంటి, నా క్రియలేంటి, నా మాటలేంటి, నా తీరుతెన్నులేంటి? మన ప్రవర్తనను బట్టే మనము దేవుని పిల్లలమో కాదో మనకు తెలిసిపోతుంది. మన ప్రవర్తనను బట్టే మనము మన దేవుణ్ణి తండ్రి అని పిలవగలిగేటువంటి అర్హతలో మనము ఉన్నామా లేదా అనేటువంటి విషయము తెలిసిపోతుంది. ఇది నిజంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వెసులుబాటు, మనం ఏమై ఉన్నాము అని మనం తెలుసుకోవటానికి. అందుకే వాక్యముతో మిమ్ములను మీరు పరీక్షించుకోండి అని అంటాడు. ఆ వాక్యము మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ సజీవులకు దేవుడు. మరి మనం మృత సంబంధమైనటువంటి వారమా, సజీవ సంబంధమైనటువంటి వారమా? ఏదో విన్నాము అంటే విన్నాము అన్నట్టుగా ఉండకండి. విన్న ప్రతి మాట అన్వయించుకోండి. విన్న ప్రతి విషయాన్ని బట్టి ప్రశ్నించుకోండి. దానికి సూటిగా మన మనస్సాక్షి ఏం చెప్తున్నదో గమనించుకోండి. దాన్ని బట్టి సరిచేసుకోవలసింది ఏమైనా ఉంటే వెంటనే క్షణమాత్రము ఆగకుండా సరిచేసుకునేటువంటి ప్రక్రియలో మీరు ఉండండి. లేదా దేవునికి పిల్లలముగా ఉన్నాము అని గనక మనస్సాక్షి ధృవీకరిస్తున్నట్లయితే ఆ అర్హతని ఇంకెప్పుడు కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం ఇవ్వకండి. దేవునికి పిల్లలముగానే శాశ్వతముగా ఉండాలి. ఓకే, ఇక క్రీస్తుకు పూర్వము నోవహు కాలము నాటికి అందరూ దేవునికి పిల్లలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు, కానీ అందరూ ఉండలేకపోయారు. అందుకే దేవుడు ఆవేదన చెంది జలప్రళయాన్ని తీసుకొచ్చారు. ఇక ఆ తదుపరి ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి వారి వారసులు కనిపిస్తూ ఉంటారు. అయితే అబ్రహాము భక్తిని మెచ్చి ఇస్సాకు, యాకోబులను బట్టి వారికి మాట ఇచ్చాడు. మీరు మీ సంతానము నాకు స్వాస్థ్యముగా ఉంటారు అని, మీరు నాకు పిల్లలుగా ఉంటారు అని చెప్పాడు. అదే సమయంలో మిగిలినటువంటి వారు దేవుని స్వరమును ఎరగక, అంతరంగాన్ని గుర్తెరగక, దేవుణ్ణి విడిచిపెట్టి దైవము కానటువంటి వాటిని ఆశ్రయించి అన్యజనాంగంగా మారిపోయారు. భక్తులు అనబడుచున్నటువంటి వారైతేనేమి,
దేవుడే లేడంటున్నటువంటి నాస్తికులైతేనేమి, హేతువాదులైతేనేమి, రకరకాలుగా ఉన్నటువంటి జనాంగము, వీరందరూ కూడా అన్య జనాంగముగా ఎంచబడ్డారు. అన్యులు అనంటే పరాయి వారు, మనకు సంబంధించిన వారు కానివారు. అలా అనేకులైనటువంటి వారు అన్యులుగా మారిపోయారు. గనుక ఇక దేవుడు వారిని కూడా దూరం పెట్టి, నేను ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడను అని చాటుకున్నాడు. ఇశ్రాయేలీలు నా స్వాస్థ్యము అని చెప్పాడు. అయితే అలాగని మొదటి నుండి ఇప్పటి వరకు కూడా అన్యులైనటువంటి వారిలో, అంటే ఇశ్రాయేలీల కాలంలో కూడా అన్యులైనటువంటి వారిలో ఎవరైనా ఉన్నవాడైనా ఈ సృష్టికర్తను ఎరిగి ఆయనను ఆశ్రయించినట్లయితే దేవుడు వారిని దూరం కొట్టలేదు. వారినందరినీ స్వీకరించాడు, తన హక్కున పెట్టుకున్నాడు. ఇశ్రాయేలీలకి ఏ అవకాశాలు, హక్కులైతే కల్పించాడు, అన్యులైనటువంటి వారికి కూడా అలాంటి ప్రయోజనాలే కల్పించాడు. కానీ ప్రపంచ ప్రజానికానంతటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన ఇశ్రాయేలీల దేవుడుగా పిలువబడ్డాడు. మిగిలిన అన్యజనులను ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట, దేవుడు లేని జనాంగముగా పిలువబడ్డారు. దేవుడు లేని జనాంగముగా పిలువబడ్డారు. అయితే క్రీస్తు యేసుల వారిని ఈ లోకములోనికి పంపించి సిలువలో రక్తము చిందించుట ద్వారా సకల మానవాళి యొక్క పాపాలను క్షమించి, నేను కూడా అధికారికముగా దేవుని యొక్క బిడ్డనుగా ఉండాలి, నేను పరిశుద్ధుడనై రక్షణలో ఉండాలి అని ఎవరైతే ఆశ కలిగి ప్రయత్నం చేస్తారో వారందరికీ కూడా ఆయన దేవుడుగా ఉంటాడు, వారందరూ దేవునికి పిల్లలుగా ఉంటారు అని తెలియచేసేటువంటి మాటే భక్తులు చాలా తీవ్రంగా మన దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే ఈ క్రమంలో మరొక సంగతి కూడా చోటు చేసుకున్నది. ఇశ్రాయేలీలలో కూడా కేవలం యెహోవా ఇశ్రాయేలీల దేవుడని, ఇశ్రాయేలీలు యెహోవా మా దేవుడని కేవలం అదొక భావన కలిగి ఉన్నారే తప్ప వారు దేవునికి తగినటువంటి పిల్లలుగా బ్రతకటము లేదు. బ్రతకకపోగా వారు మేము దేవుణ్ణి కలిగినటువంటి జనాంగము, మిగిలినటువంటి వారు కాదు, మేము పరిశుద్ధులము, మిగిలిన వారు పాపులు, గనుక పరిశుద్ధులకి పాపులకి పొత్తు లేదు, పరిశుద్ధులమైనటువంటి మాకు పాపులైనటువంటి వారితో ఏ విధమైనటువంటి సహవాసము ఉండదు, వారు మాకు దూరంగా ఉండాలి అని అన్యులైనటువంటి వారిని అంటరాని వారన్నట్లుగా భావించారు, అలా ట్రీట్ చేశారు వాళ్ళు. ఇలాంటి సంగతులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభు చెంతకు, అంటే యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభు చెంతకు వస్తున్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని అపోస్తలులు బోధ చేస్తున్నటువంటి కాలంలో తండోపతండలుగా ప్రభు యేసు సన్నిధికి, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి తరుణములో ఇశ్రాయేలీలకి అదెందుకో రుచించలేదు. ఇదేంటి మీరు అన్యజనులతో పొత్తు పెట్టుకుంటున్నారు, అన్యజనులతో సహవాసం చేస్తున్నారు, అంటగాగుతున్నారు, వారి ఇంట జరుగుతున్నారు, వారితో కలిసి భోజనం చేస్తున్నారు అని
ఇశ్రాయేలీలు ఈ భక్తుల మీద విరుచుకుపడుతున్నటువంటి తరుణములో పౌలు గారు రాశారు, అలాగే లూకా గారు రాశారు, భక్తులు చాలామంది రాశారు. పౌలు గారు రాసినటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే రోమపత్రిక 3వ అధ్యాయము 29-30 వచనాలు. రోమపత్రిక 3వ అధ్యాయము 29-30 వచనములు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? యూదులంటే ఇశ్రాయేలీలు కదండి. ఇశ్రాయేలు అనబడేటువంటి యాకోబులో నుండి వచ్చినటువంటి వారు. ఓకే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? ఎందుకు మీరు అన్యజనులని తృణీకరిస్తున్నారు? అన్యజనులు ఎవరి పిల్లలు? పుట్టుకతో దేవుని పిల్లలే. స్వభావాన్ని బట్టి దూరం జరగచ్చు. అదే స్వభావాన్ని మళ్ళీ మార్చుకొని దేవుని చెంతకు వస్తే దేవుడు కాదంటాడా? ఎంతైనా ఆయన కన్న తండ్రి కదా. మనకు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో వీరు అన్యులు, అంటరాని వారు అని చెప్పి వారిని తృణీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన తండ్రే వాళ్ళు నాకు కావాలని చేతులు చాచి పిలిచి చంకన చేర్చుకుంటున్నప్పుడు వద్దనడానికి మనమెవరిమి అని అన్నాడు. వద్దనడానికి మనమెవరిమి? మనకు ఎంత హక్కు ఉందో మా తండ్రి అని ఆ తండ్రి చెంతకు చేరటానికి అన్యజనులకు కూడా అంతే హక్కు ఉంది. మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో, హక్కున చేర్చుకుంటున్నాడో, అన్యజనులను కూడా దేవుడు అంతే ప్రేమిస్తాడు, హక్కున చేర్చుకుంటాడు. యేసయ్య అందరికీ ప్రభువు, దేవుడు అందరికీ తండ్రి. ఇక్కడ భేషజాలు చూపించటానికి అవకాశమే లేదు. అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక, ఇప్పుడు యెహోవా అనేటువంటి దేవుడు మా దేవుడు మాత్రమే అని అన్నాం అనుకోండి, మరి అన్యజనుల దేవుడు ఎవరవుతారు? మీకు పలానోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళనే చూసుకోపోండి అని అనటానికి లేదు కదా. అసలు ఎవరు ఉంటే కదా, ఇంకెవరైనా ఉంటే కదా. అవన్నీ కూడా మనుషుల చమత్కారము చేత కల్పించబడినటువంటి ప్రతిమలే తప్ప అందులో జీవం ఎంత మాత్రమును లేదు, శక్తి ఎంత మాత్రమును లేదు. కేవలం దేవుడు, దేవతలు అని పిలువబడుచున్నటువంటివి మాత్రమే. మనుషుల చేత దేవుడు రూపించబడడు, మనుషుల చేత దేవుడు పుట్టడు, దేవునికి పేరు పెట్టబడదు. గనుక ఇప్పుడు వారిని ఎక్కడికి వెళ్ళమంటున్నాం? ఎవరి పంచన చేరమంటున్నాం? ఇక దేవుడు కాకుండా లోకములో మరేదైనా ప్రభావం చూపించేటువంటిది ఉన్నదానంటే అది సాతాను మాత్రమే. నీవుగా నీ తోబుట్టువులైనటువంటి అన్యజనులైనటువంటి వారిని దేవుని సన్నిధిని కాదని సాతాను పంచన చేరుమని త్రోసేస్తావా? నో, నువ్వు త్రోయకూడదు. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, ఇక్కడ జాగ్రత్తగా ఆలకించాలి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి ముందుగా దేవుణ్ణి కాస్తో కూస్తో ఎరిగి దేవుణ్ణి నమ్మినటువంటి జనాంగము ఇశ్రాయేలీలు. కనుక నమ్మినవారు, ఆల్రెడీ నమ్మినవారు గనుక ఆ నమ్మినవారు అని తెలియచేసేటువంటి విషయాన్ని నొక్కుతూ ఇశ్రాయేలీలు ఇదివరకే కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఏదైతే ఉందో ఆ విశ్వాసము వారిలో ఉన్నట్లయితే, స్థిరముగా ఉన్నట్లయితే, ఉన్నటువంటి వారిని విశ్వాసమూలముగా అని అంటున్నాడు.
వారు ఇదివరకు ఏదైతే ఎరిగారో, ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నారో ఆ విశ్వాసములో నుండి పక్కకు జరగక అదే విశ్వాసములో వారు కొనసాగినట్లయితే వారు దేవుని పిల్లలే. ఎవరు? ఇశ్రాయేలీయుల గురించి చెప్పినటువంటి మాట. మరి అన్యులకి విశ్వాసం అనేటువంటి మాట తెలియదు, దాని అర్థం తెలియదు, విశ్వసించినటువంటి వారు కారు. అయితే ఇప్పుడు క్రీస్తు యేసు బోధనల ద్వారా, అపోస్తలుల ద్వారా చెప్పబడినటువంటి సంగతుల ద్వారా యేసయ్య తండ్రి, మన తండ్రి అయినటువంటి యెహోవాను, ఈ సృష్టికర్తను, మనకు జన్మనిచ్చినటువంటి వాడిని తెలుసుకొని అవును, ఈ సృష్టిని ఆలోచిస్తున్నప్పుడు, నా జన్మను ఆలోచిస్తున్నప్పుడు, నా బ్రతుకును ఆలోచిస్తున్నప్పుడు దీనంతటి వెనకాల ఒక మహాశక్తి ఉంది, ఆ శక్తి దేవుడు అని విశ్వసించగలిగితే, ఆ దేవుని సంకల్పాన్ని బట్టే క్రీస్తు యేసుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం కోసం వచ్చి లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి మహాజ్ఞానాన్ని లోకములో వినిపించి ఆ తదుపరి భక్తుల ద్వారా బోధింపచేసి మహాగ్రంథముగా బైబిల్ అనేటువంటి పుస్తకాన్ని నాకు ఇచ్చారు. దీనిలో ఉన్నటువంటి సంగతులను బట్టి ఆ యేసే నాలో ఒక పాశ్చాత్తాపము రావాలని, ఒక మార్పు కలగాలని, పరిశుద్ధులం అవ్వాలని, పరలోక అర్హతను సాధించాలని కలువరి సిలువలో రక్తాన్ని చిందించాడు అని నమ్మగలిగితే, నమ్ముట ద్వారా దేవుడిని, యేసయ్యని, పరిశుద్ధాత్మని, బైబిల్ని, క్రైస్తవ్యాన్ని నమ్ముట ద్వారా ఇశ్రాయేలీలు వాళ్ళు సీనియర్లు గనక, ఆల్రెడీ అందులో ఎగ్జిస్ట్ అయినటువంటి వారు గనక వారిని మూలముగా అనన్నాడు. అన్యులు క్రొత్తగా పరిచయం గావించబడుచున్నటువంటి వారు గనక, కొత్తగా చేర్చబడుచున్నటువంటి వారు గనక వారిని ద్వారా అనన్నాడు. ఈ డిఫరెన్స్ ని మీరు గమనించాలి. ఇశ్రాయేలీలనైతే విశ్వాసం మూలముగాను, అన్యజనులనైతే విశ్వాసము ద్వారాను అని చెప్తున్నటువంటి మాట. సున్నతి లేని వారిని అనన్నాడు. మళ్ళీ చదువుతున్నాను 30 వచనం. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. ఎవరైతే నీతిమంతులవుతారో వారు దేవుని పిల్లలవుతారు. అప్పుడు ఆయన ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు కాడు, అన్యజనులకు కూడా దేవుడు గనుక ఇప్పుడు ఇశ్రాయేలీలైన 2000 సంవత్సరాలు మొదలుకొని ఇప్పటి వరకు, ఇంకా ఎంత భవిష్యత్తు ఉంటే అంతవరకు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు కాడు. ఏమండి? అన్యజనులకి కూడా దేవుడు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం, ఇందులో కేవలం ఇశ్రాయేలీయుడిగా పుట్టినంత మాత్రమున వాళ్ళందరికీ ఆయన దేవుడు కాడు. అన్యజనులలో కూడా దేవుణ్ణి నమ్మి ఏదో నామకార్థంగా వేషధారణతో బ్రతుకుచున్నటువంటి క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారికి కూడా ఆయన దేవుడు కాడు. ఇశ్రాయేలీలలోనైనా, అన్య జనాంగములో నుండి వచ్చినటువంటి క్రైస్తవులలోనైనా, అంటే మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఇశ్రాయేలీలలోనైనా, నేడున్నటువంటి క్రైస్తవులలోనైనా, చేర్చబడినటువంటి అన్యజనులలోనైనా ఎవరు దేవుని పిల్లలము అని చెప్పుకునే కలిగేటువంటి అధికారం ఎవరికి ఉంటుందయ్యా అనంటే దేవుడే సెలవిచ్చినటువంటి మాట ఏంటి అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము
యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో, తన్ను అంటే ఇక్కడ యేసయ్యని, యేసయ్యను అంగీకరిస్తే యెహోవాను అంగీకరించినట్లు. ఎందుకనంటే యేసయ్యను పంపించింది యెహోవా గనుక. యేసయ్యని అంగీకరించింది యెహోవా గనుక. యెహోవా అంటే అర్థం గత పాఠాల నుండి చెప్పుకుంటూ వస్తున్నాం కదండి. యెహోవా అంటే ఉన్నవాడు. ఉన్నవాడిని, సృష్టికర్తను అంగీకరించిన వారవుతారు కనుక తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అంగీకరించటం అంటే ఒప్పుకోవటం. ఎప్పుడు ఒప్పుకుంటారు? నమ్మగలిగినప్పుడు. ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. యేసయ్య నామమునందు విశ్వాసం ఉంచాలి. నామమును నమ్ముతాము, ఆయన మాత్రం విడిచిపెడతామంటే మళ్ళీ దానికి అసలు అర్థం లేనటువంటి విషయం. నామమును నమ్మటం అంటే ఆయనను అంగీకరించటము అని. ఆయన అంగీకరించటం అంటే ఆయన గుణగణాలను నచ్చటము అని దాని అర్థం. అలా ఎందరైతే అతన్ని అంగీకరిస్తారో, ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే ఇక్కడ అధికారము అనుగ్రహించెను అనేటువంటి మాట మనకి ఏమర్థం చేయిస్తున్నదో తెలుసా? నమ్మనంత వరకు, దేవునికి దూరంగా ఉన్నంత వరకు, మీరు పుట్టుకతో దేవుని పిల్లలైనా సరే దేవుణ్ణి మీరు తండ్రి అని చెప్పుకునేటువంటి అర్హత మీకు లేదు గనక ఇంకెప్పుడు కూడా అలా దేవుడు మా తండ్రి అని లేదా దేవుడు మా దేవుడు అని మీరెక్కడా చాటకండి. మీకు ఆ అధికారం లేదు అని అంటున్నాడు. మరి ఎవరికి ఉంది? నమ్మండి, రండి, మారండి, క్రీస్తును ధరించుకోండి, క్రీస్తులాగా బ్రతకండి. అప్పుడు యెహోవాని మా తండ్రి అని పిలిచేటువంటి అధికారం మీకుంటుంది. అంతవరదాకా మీకు ఉండదు అని అంటున్నాడు. జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు మరి ఇదంతా మాకు ఎట్లా తెలిసేది? ఇదంతా ఎట్లా మాకు అవగాహన అయ్యేది అని అంటే సింపుల్గా వాక్యము ఎలా వ్రాయబడింది అని అంటే మనం చెప్పుకున్నాం కదా, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది. ముందు పరిశుద్ధాత్మ ద్వారా పలికారు వాళ్ళు, మొదటిది. రెండవది పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది. మూడవది పరిశుద్ధాత్మ మూలముగానే వ్రాయబడినటువంటి సంగతులు ఇదిగో ఈ విధంగా బోధించబడుచున్నాయి. ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడుచున్నాను, మీరు వింటున్నారే. ఇప్పుడు మన అందరి మధ్యలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. సువార్థికులుగా సువార్త లోకములోనికి తీసుకుపోబడుచున్నది అనంటే అది పరిశుద్ధాత్మ మూలముగా. కాపరులుగా సంఘముగా చేర్చబడి వారికి వాక్యమనే ఆహారము తినిపించి వారిని సజీవులనుగా ఉంచగలుగుచున్నారు అనంటే అది పరిశుద్ధాత్మ మూలముగా. ఇప్పుడు వాక్య సంబంధమైన, రక్షణ సంబంధమైన, దైవ సంబంధమైన పని ఏదైనా జరుగుతున్నది అనంటే అది పరిశుద్ధాత్మ మూలముగా, ఆత్మకార్యములు అనంటాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ పలికించాడు, పరిశుద్ధాత్మ వ్రాయించాడు, పరిశుద్ధాత్మ బోధిస్తున్నాడు, బోధింప చేస్తున్నాడు. ఏ వాక్యమైతే పలికించాడో, వ్రాయించాడో, బోధింప చేస్తున్నాడో ఆ వాక్యమును నీవు స్వీకరించి హృదయం అనేటువంటి పలక మీద రాసుకొని ఆ వాక్యము నీకు ఏదైతే తెలియచేస్తున్నదో, ఏ దారినైతే నీకు చూపిస్తున్నదో, మార్గాన్ని కనపరుస్తున్నదో ఆ త్రోవలో నీవు నడిచినట్లయితే
అంటే సింపుల్గా అర్థమయ్యేటువంటి భాషలు చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు నీ చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీవు కూడా ఓకే, నేను పరిశుద్ధాత్మ చేత పట్టుకొని ఆయన ఏ దారి గుండా నన్ను తీసుకెళ్తే ఆ దారిలో వెళుతాను అని చెప్పి నువ్వు వెళ్ళితే ఏమవుతావో తెలుసా? అదే చెప్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, అంటే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు అని అన్నాడు. ఇక్కడ కుమారులు అన్న చోట చిల్డ్రన్ అనేటువంటి ఆ పదాన్ని, ఇంగ్లీష్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ అప్లికేబుల్ చేసుకోవాలి. తర్జుమాలో కొన్ని దోషాలు జరిగాయని మనం గమనించాం కదా. ఆ 127 కీర్తనలో కూడా అదే మనకు చెప్పబడింది కదా. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అని ఉంటుంది. కుమారులు అంటే కేవలం కుమారులనే ఇస్తున్నాడా? కూతుర్లను ఇవ్వటం లేదా? అంటే కూతుర్లను కూడా ఇస్తున్నాడు. ఆ కూతుళ్ళు కూడా దేవుడు ఇచ్చే బహుమానమే కదా. కనుక ఇక్కడ ఆత్మచేత ఎందరు నడిపింపబడుతారో వారందరూ దేవుని పిల్లలై ఉందురు. అంటే ఇప్పుడు ఏంటన్నమాట దాని అర్థం? పరిశుద్ధాత్ముడు నడిపించినటువంటి మార్గంలో నడవటం అంటే పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి బోధలో నడవటం. పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి బోధలో నడవటము అనంటే దేవునికి ఇష్టమైన విధానములో జీవించటము అని, దేవునికి నచ్చిన విధానములో జీవించటము అని. దేవునికి నచ్చిన విధానములో, దేవుడు కోరుకున్నటువంటి విధానములో ఎవరైతే బ్రతుకుతారో వారందరినీ దేవుడు నా పిల్లలారా అని చేర్చుకుంటున్నాడు, గుండెలకు హత్తుకుంటున్నాడు. ఎవరైతే అలాంటి అర్హతను సంపాదించుకుంటారో వారందరూ దేవుని పిల్లలు. ఇప్పుడు ఈ 4 విషయాలని మళ్ళీ మనము రిమైండ్ చేసుకోవాలి. మొదటిదేంటి? ఆయన సజీవులకు మాత్రమే దేవుడు, మృతులకు దేవుడు కాడు. రెండవది ఆయన ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడా? కాదు, అన్యజనులకు కూడా దేవుడే. అవునా? ఇక మూడవదేంటి? ఎంతమంది అయితే తనను నమ్ముతారో, దేవుడిని, యేసయ్యని నమ్మి వారి చెంతకు చేరుతారో వారు దేవుని పిల్లలు, అలాంటి అధికారమును పొందుకుంటారు అని అన్నాడు. ఇక 4వది, పరిశుద్ధాత్ముడు బోధించినటువంటి బోధనలను అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారందరూ దేవుని పిల్లలు అని అన్నారు. ఇప్పుడు ఈ 4 కేటగిరీలో మనం ఉండాలి. ఇందులో ఏది మిస్ అయినా మళ్ళీ దేవుని పిల్లలం కాదు, అసంపూర్ణులమే. ఈ 4 కేటగిరీలలో మనము ఉన్నామా లేదా అని చూసుకోవలసినటువంటి అవసరత మనకు ఉన్నది. రైట్? ఇప్పుడు ఇశ్రాయేలీల గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక. వారికి ఒక ఆలోచన ఉంది కదా. ఏంటది? దేవుడు మా దేవుడు, మేము దేవుని ప్రజలం, మిగిలిన వారందరూ కూడా దేవుడు లేని జనాంగము అని వాళ్ళు భావించారు కదా. ఇప్పుడు మరి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విధానంలో వారు యేసయ్యను నమ్మారా?
యేసయ్యను అంగీకరించారా? యేసయ్యను చేర్చుకున్నారా, ధరించుకున్నారా? క్రీస్తు వలె మారటానికి ఇష్టపడ్డారా అంటే ఇందులో ఏమీ జరగలేదండి. అంటే నేను కంప్లీట్గా ఇశ్రాయేల్ అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట. కొందరు మారారు కనుకనే మనకు పునాది వేయబడింది. మారినటువంటి వారిలో పేతురు, ఆంద్రే, యాకోబు, యోహాను, ఫిలిప్పు, ఏమంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనబడుతుంటారు కదా. అపోస్తలులతో పాటు మరి ఆ 70 మంది శిష్యులు, ఇంకా మరి అనేకులైనటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. పౌలు, తన బృందం, ఇలాంటి వాళ్ళందరూ కూడా. అంటే మెజారిటీ అయినటువంటి ఆ ఇశ్రాయేలీలలో వీరి సంఖ్య మైనారిటీ అవుతుంది, అల్పం, చాలా చిన్నది. 3000 మంది మారారు, 5000 మంది మారారు అని చెప్పుకున్నా కోట్లలో ఉన్నటువంటి ఆ జనాంగంతో పోల్చుకుంటే ఈ 5000, 3000 ఏపాటి? కొద్ది మందే. మిగిలినటువంటి వాళ్ళందరూ యేసయ్యకు, అపోస్తలులకి వ్యతిరేకంగా ఎదురు తిరిగినటువంటి వారు. ఇక యేసయ్యనైతే అడుగడుగున శోధించారు, అడుగడుగున వెంబడించి ఆయనను అడగటం ప్రారంభించారు, ప్రశ్నించారు, నిలదీశారు, తిట్టారు, అవమానపరిచారు, కొట్టారు, చివరికి చంపేదాకా విడిచిపెట్టలేదు, చంపేశారు. అయితే చంపడానికి ముందు యేసయ్యకి వారికి మధ్యలో సంవాదము చాలా జరిగింది. ఆ క్రమంలో నువ్వెవరివి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు అని వారు ప్రశ్నించినటువంటి వేళ తనను గురించి తాను చెబుతూ వీళ్ళను గురించి కూడా కొంత మాట్లాడాడు. ఆ సందర్భాన్ని మనం చూసినట్టయితే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో నుండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో నుండి. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. నేనేదో బయల్జెబూలు అనేటువంటి దయ్యం పట్టిన వాడనని, నేనేదో ఈ లోకమును మోసం చేయటానికి వచ్చినటువంటి వాడనని, నేనేదో దేవునికి, ధర్మశాస్త్రానికి భిన్నంగా బోధిస్తున్నటువంటి వాడనని, ఇలా రకరకాలుగా నా మీద నిందలు మోపుతున్నారు, నన్ను తప్పుపడుతున్నారు, నన్ను అభ్యంతరపరుస్తున్నారు మీరు. కానీ నేను మన దేవుడైనటువంటి, నా కన్న తండ్రి అయినటువంటి దేవుని యొద్ద ఏమి విన్నానో, ఏమి చూశానో, ఏమి ఎరిగానో, దేవుడు నాకు సెలవిచ్చి మీకు ఏం చెప్పమని తెలియచేశాడో ఆ సంగతులనే మీకు బోధిస్తున్నాను అనంటున్నాడు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులనే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. వాస్తవానికి యేసయ్యకు తండ్రి, ఇశ్రాయేలులకు తండ్రి, అన్ని జనులకు తండ్రి లేడు. నా తండ్రియు మీ తండ్రియు అని మాట్లాడతాడు మగ్దలేని మరియతో. అవునా? అందరి తండ్రి ఒకడు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నాడు, నా తండ్రి యొద్ద ఎరిగిన సంగతులనే నేను మీకు బోధిస్తున్నాను. మరి మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ క్రొత్తగా వారి తండ్రి ఎవరు? పుట్టుకతో మరి వాళ్ళు కూడా దేవుని పిల్లలే కదా అనంటే, ఎస్, పుట్టుకతో దేవుని పిల్లలే. కానీ దేవునికి దూరంగా జరిగి దేవుని స్థానములో మరొకరిని పెట్టుకొని, ఒక విధంగా చెప్పాలంటే సాతాను అనేటువంటి ఆ భ్రష్టుడికి దత్తత పోయారు వీళ్ళు.
దేవునికి పిల్లలుగా పుట్టినటువంటి వీరు సాతానికి లేదా అపవాదికి దత్తతగా వెళ్ళారు. దత్తపుత్రులయ్యారు. వీళ్ళు దత్తపుత్రులయ్యారు. ఒకసారి దత్తత పోయారంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు దేవుని పిల్లలు అనేటువంటి అర్హతను కోల్పోయారు వాళ్ళు. ఇప్పుడు సాతానును తండ్రిగా చేసుకున్నారు, తండ్రి స్థానంలో పెట్టుకున్నారు. ఇప్పుడు యెహోవా మాట వినటం మానేశారు, యెహోవా ఉద్దేశాన్ని ఎరగటం మానేశారు, యెహోవా చిత్త ప్రకారం బ్రతకడం మానేశారు, యెహోవా ఆజ్ఞలను పట్టించుకోవటం లేదు. ఇప్పుడు వీళ్ళ మనసు నిండా, హృదయం నిండా ఉన్నది సాతాను. దాని మాటలు వింటున్నారు, దాని త్రోవలలో నడుస్తున్నారు. అది చేయమన్నటువంటి ప్రతి అడ్డమైన, నీచమైన, నికృష్టమైనటువంటి పనులన్నిటినీ చేసుకుంటూ వెళుతున్నారు. గనుక ఇప్పుడు మీరు ఎవరి మాటలను ఇష్టపడుతున్నారో, ఎవరి మాటలు వింటున్నారో, ఎవరి మాటల ప్రకారంగా జీవిస్తున్నారో వాడే మీ తండ్రి, వాడే మీ తండ్రి అని ఇప్పుడు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అప్పుడు అంటే ఈ ఆత్మీయ అంతరార్థాలలోనికి వెళ్ళి చూసేటువంటి అలవాటు లేనటువంటి జనాంగము యేసయ్య ఇంత మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఎలా భావిస్తున్నారంటే భౌతిక సంబంధంగానే ఆలోచిస్తున్నారు. వాళ్ళు నీ తండ్రి, నా తండ్రి అంటున్నాడు. ఏంది నా తండ్రి అంటే? ఈయన తండ్రి యోసేపు కదా. ఆయన అలా చెప్పాడా? చెప్పిండేమో. ఇప్పుడు మరి మీ తండ్రి అని మనం అలా గంపగుత్తా మన అందరిని ఉద్దేశించి అంటున్నాడు అని అంటే, మన అందరికీ తండ్రి, అందరికి వర్తించేటువంటి తండ్రి అబ్రహాం అవుతాడు కదా. అబ్రహాము. ఇప్పుడు మీ తండ్రి అనగానే మా తండ్రి అబ్రహాము అని కొంచెం గొప్పలుగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా తండ్రి అబ్రహాము అని అన్నారు. ఆ మాట చూడండి. మీ తండ్రి యొద్ద విన్న వాటిని మీరు జరిగిస్తున్నారు అని అనగా 39వ వచనంలో, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామనిరి. అసలు వీళ్ళకి దేవుని పిల్లలు అని చెప్పుకునే అర్హతే లేదు. దేవుని పిల్లలు అని చెప్పుకునేటువంటి అర్హత లేనటువంటి వీరికి అబ్రహాము పిల్లలమని చెప్పుకునేటువంటి అర్హత కూడా లేదు. ఇక్కడ ఆ మాట నీకు తెలుస్తున్నారు. మీరు అబ్రహాము పిల్లలైతే, ఇక్కడ కూడా ఈ పుట్టుకను బట్టి ఆలోచిస్తే, శరీరములను బట్టి ఆలోచిస్తే వీరు పుట్టుకతో అబ్రహాం పిల్లలేనండి. కానీ అబ్రహామునకు ఉన్న బుద్ధులు వీళ్ళకి లేవు, అబ్రహామునకున్న జ్ఞానం వీరికి లేదు, అబ్రహామునకున్న విశ్వాసం వీరికి లేదు. గనుక ఇప్పుడు మీరు అబ్రహాము పిల్లలమని చెప్పుకునేటువంటి అర్హత కూడా మీకు లేదు అని అంటున్నాడు యేసయ్య. ఏమండి, అబ్రహామునకు పిల్లలమని చెప్పుకునే అర్హత లేకపోతే ఇక దేవునికి పిల్లలు ఎలా అవుతారు? అటు నుండి ఇటు ఆలోచించినా, ఇటు నుండి అటు ఆలోచించినా ఏ అర్హత వారికి ఉండదు. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఒకానొక కాలంలో నేను మెల్కీసెదకుగా అతనికి తారసపడినప్పుడు అతడు నాకు సాష్టాంగపడి దశమ భాగమును కట్టాడు. దశమ భాగమును కట్టాడు అంటే నన్ను గౌరవించాడు. నన్ను చూతునని ఎదురు చూసెను, నన్ను చూడాలని ఎదురు చూశాడు. ఆయన చూసి ఆనందించెను. నన్ను చూడాలని ఎదురు చూశాడు, చూసి ఆనందించాడు. ఆనందించటమే కాదు, దశమ భాగాన్ని కట్టాడు. మరి మీరు ఎదురు చూస్తున్నారు, కానీ తీరా ఎదురుపడ్డ తర్వాత నువ్వెవరు అని అంటున్నారు. నువ్వెవరు అంటున్నారు. ఇదిగో నేను దేవుని కుమారుడని మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిని నేనే అని, అదిగో ఆ రోజు దేవాలయమునకు వచ్చి మరీ లూకా సువార్తలో ఉన్నటువంటి సందర్భాన్ని, అంటే
అది యెషయా గ్రంథంలో ఉంటుంది. ఆ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాన్ని తీసి చదివాను కదా, చదివి ఇదిగో ఈ లేఖనము ఈ దినమున నా విషయములో నెరవేరిందని అంతగా చెప్పాను. అయినా నన్ను మీరెవరు అని చెప్పి, నువ్వెవరు అని చెప్పి అడుగుతున్నారు. నన్ను దేవుని కుమారుడిని గాను, మెస్సయ్య గాను, ఇమ్మానుయేలు గాను మీరు స్వీకరించటము లేదు. అది మీ తండ్రి స్వీకరించాడు, మరి మీరు తృణీకరిస్తున్నారు. ఇప్పుడు మీ తండ్రికి మీకు ఎంత తేడా? ఆయన మనసుకి మీ మనసుకి ఎంత తేడా? ఇప్పుడు ఆయన పిల్లలైతే ఆయన లాంటి మనస్సే మీకు ఉండాలి కదా, భిన్నంగా ఉంది గనుక మీరు అబ్రహాము పిల్లలను చెప్పుకోవటానికి కూడా అర్హత లేదు. మీరు వాడి పిల్లలే. వాడంటే ఎవడు? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మేము అబ్రహాం పిల్లలం కూడా కాకపోతే ఇంకెవరి పిల్లలం? ఏం మాట్లాడుతున్నావా? మేమన్నా వ్యభిచారం వలన పుట్టినటువంటి వాళ్ళం అనుకుంటున్నావా అని కొంచెం సీరియస్ అయ్యారు వాళ్ళు. ఆ మాటలు మన కింది కనబడతాయి. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. మీరు చేసినట్టుగా రాళ్ళు రువ్వటానికి ప్రయత్నించలేదు, దేవాలయం నుండి పడగొట్టాలని ప్రయత్నం చేయలేదు. మీరు చేసినట్టుగా అబ్రహాము చెయ్యలేదు. మీరు మీ తండ్రి క్రియలు చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము. అబ్రహాము పిల్లలంటే కాదన్నాడు కదా, కాదనేసరికి అబ్రహాం పిల్లలం కాకపోతే ఇంకెవరి పిల్లలు? మేము వ్యభిచారం వలన పుట్టినటువంటి వాళ్ళమా? కాదు, మేము వ్యభిచారం వలన పుట్టినటువంటి వాళ్ళము కాము. చివరికి ఏమన్నారు అనంటే, మేము దేవుని పిల్లలము అని చెప్తున్నారు. చూడండి, మేము వ్యభిచారం వలన పుట్టినటువంటి వారం కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, దేవుడు కోరుకున్నదదే, యేసయ్య కోరుకున్నదదే. ఇంతసేపు వారితో మాట్లాడి వారి నోట ఏ మాట రప్పించాలని ప్రయత్నం చేశాడో చివరికి ఆ మాట వచ్చింది. మేము దేవుని పిల్లలము అని చెప్పగా యేసు వారితో ఇట్లను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను గనక మీరేలా నా మాటలు గ్రహింపకై ఉన్నారు. మీరు నా బోధ విననేరక ఉండుట వలననే కదా. నేను చెప్పింది వింటే మీకు అర్థమయ్యేది. అసలు మీరు అసలు వినటమే లేదే. నేనంటేనే బగ్గుమంటున్నారు, నేనంటేనే మీరు వ్యతిరేక మనస్సు పెట్టుకుంటున్నారు, ద్వేషం పెంచుకుంటున్నారు. ఈ ద్వేషం వ్యతిరేకత మనసు నిండా పెట్టుకున్న తర్వాత నా మాటలను మీరు ఎక్కడ స్వీకరిస్తారు? మీరు స్వీకరించకపోతే నా మాటలు మీకు ఎలా అర్థమవుతాయి? అర్థం కాకపోతే నేను ఎవరు అనే సంగతి మీకు ఎలా తెలుస్తుంది? విననేరక ఉండుట వలననే కదా. అంటే దీన్ని బట్టి మనకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్ముడు, క్రైస్తవ్యము, బ్రతుకు, భవిష్యత్తు, ఇలాంటి సంగతులన్నీ మనకు అర్థం కావాలి అనంటే ముందు వినాలి, వినటం అలవర్చుకోవాలి. వినటం ముఖ్యం. వినాలి. విన్నప్పుడు సంగతులు తెలుస్తాయి. తెలవటాన్ని బట్టి మన మనస్సు తెరవబడుతుంది. విననేరక ఉండుట వలననే కదా మీరు మీ తండ్రి యగు, ఇక్కడ ఓపెన్ చేశాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడుచున్నాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. మన తల్లి అయినటువంటి హవ్వ యొద్దకు వచ్చి ఇది నిజమా అని చెప్పి ప్రశ్నించి ఆమెను ఇబ్బంది పెట్టి బొంకించి బొర్లించాడు. అప్పటి నుండి లోకములోనికి అబద్ధమునే తీసుకొచ్చాడు, అబద్ధమునే బోధించాడు, అబద్ధములోనే నడుచున్నట్లుగా చేశాడు.
ఇప్పుడు ఆ అబద్ధికుడినే మీరు చేరారు, అబద్ధికుడినే మీరు చేర్చుకుంటున్నారు, లేదా అబద్ధికుడి యొద్దకే మీరు చేరుచున్నారు. అలా మీరు అపవాదిని తండ్రినిగా స్వీకరిస్తున్నారు. నేను ఆ తండ్రి అయినటువంటి దేవుడు పంపించగా వచ్చినటువంటి వాడను. ఇదిగో చూడండి, నేను చేసేటువంటి క్రియలే నేను దేవుని కుమారుడని చెబుతాయి. నేనేం చేస్తున్నానో చూడండి, నేనేం బోధిస్తున్నానో చూడండి, దీన్ని బట్టి నేనెవరో మీకు తెలుస్తుంది అని చెప్పి ఇంకా కింది వచనాలలో చెబుతూ వచ్చాడు. గనక ప్రియులరా, ఇప్పుడు మనం ప్రశ్నించుకోవలసినటువంటి విషయం, ఒకప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి అని కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. మనము అన్య సమాజములో నుండి వచ్చాము అనంటే దేవునికి దూరంగా జరిగినటువంటి సమాజములో నుండి వచ్చినటువంటి వారమందని అర్థం. సరే, ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తున్నట్టయితే ఇప్పుడు దేవుని పిల్లలం. అయితే దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తున్నామా, దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తున్నామని అనుకుంటున్నామా? అనుకుంటే ప్రమాదం. అనుకునుడు కాదు, అవ్వాలి. ఎవరైతే అలా బ్రతుకుతారో వారు దేవుని పిల్లలవుతారు. దేవుని పిల్లలవుతే వారసులవుతారు అని అన్నాడు. దేనికి వారసులవుతారు? దేవునికి కలిగిన సమస్తమునకు వారసులవుతారు. దేవుడున్న పరలోక స్వాస్థ్యమునకు వారసులవుతారు. నిత్య జీవానికి వారసులవుతారు. సమస్త వైభవానికి, మహిమకు మీరు వారసులవుతారు. ఏదో ఈ లోక సంబంధంగా వచ్చేటువంటి ధనధాన్యములకి, భూములకి, ఆస్తి ఐశ్వర్యములకు, అధికారములకు, పదవులకు, వ్యాపారాలకు వారసులవ్వటం కాదు. ఇవి ఉండిపోయేటువంటివి. ఉండబోయేది పరలోకం. వాస్తవమైనటువంటి జీవితం పరలోకం, ఆత్మ సంబంధమైనటువంటిది. దానికి మీరు వారసులవుతారు. ఆ మాట చూసుకుని ముగించుకుందాం. ఇదే రోమపత్రిక, ఇందాక మనం చదువుకున్నాం కదా, 8వ అధ్యాయము, మనం 14వ వచనం చదువుకున్నాము. ఇప్పుడు 16వ వచనం, 17 వచనాలు చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ నడిపించినట్లుగా మనం నడిపిస్తే దేవుని పిల్లలం అవుతాం. మనము పిల్లలమైతే వారసులం. ఇలాంటి వాళ్ళ యొక్క వారసులం కాదు. లోకంలో సంపన్నులైనటువంటి వారు అనబడుచున్నటువంటి వాళ్ళ వారసులమైతే బాగుండు అని అనుకుంటాం. ఎందుకండి, అది కూడా ఉండదు. గొప్పవారుగా, సెలబ్రిటీలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ వారసులమైతే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. నో, అది కూడా గడ్డి పువ్వు వలె వికసించి వాడిపోయేదే. స్వయంభుగా ఉన్నవాడైనటువంటి, సకల సృష్టికి కారకుడైనటువంటి, శ్రీమంతుడైన దేవుడి వారసులం. శ్రీమంతుడైన దేవుని వారసులం అన్నప్పుడు ఇప్పుడు దేవుడు దేనికి అధికారో, దేవుడు దేనిని కలగచేశాడో దానంతటికీ వారసులం. అందుకే సింపుల్గా 2 మాటలు చెప్పుకుంటున్నాం. పరలోక స్వాస్థ్యమునకు, నిత్య జీవానికి వారసులం. ఇందులో ఇక సమస్తము ఇమిడి ఉంటాయి. ఇప్పటి వరకు మనుషుడు చూడనిది, మనుషుడు విననిది, మనుషుడు ఊహించలేనటువంటి ఆ సమస్త వైభవానికి మనం వారసులమవుతాం. ఇలాంటి వాళ్ళం కాదు, మహామహుడి యొక్క దేవుని పిల్లలం. అలాంటి దేవుడి పిల్లలముగా మనం వారసులమైతే ఆ వారసులమైనటువంటి మనము దేనికి హక్కుదారులమవుతామో ఒకసారి ఆలోచించండి. అలాంటి గొప్ప వారసులముగా ఉండబోతున్నాం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. యేసయ్య భూమి మీద శ్రమించి దేవుని చేత అంగీకరించబడి పరలోకమునకు చేర్చబడ్డాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు.
ఇప్పుడు యేసయ్య దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నట్లుగా మనము కూడా కూర్చోవాలని ఆశ కలిగి ఉంటే, యేసయ్య ఈ భూమి మీద ఎలాగనైతే బ్రతికాడో, ఏ విధంగానైతే శ్రమించాడో ఆ ప్రకారంగానే యేసును పోలి జీవించాలి, యేసు వలె శ్రమించాలి. యేసయ్య తన సిలువను మోసినట్టుగా మనమును మన సిలువలను మోయాలి. అప్పుడు వారసులమవుతాం. వారసులముగా, దేవుని పిల్లలముగా, దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యమునకు హక్కుదారులముగా నిత్యము ఉంటాము. కనుక మీరందరూ అంటే మళ్ళీ చెప్తున్నాను, మనమందరము పుట్టుకతో పిల్లలమే. స్వభావరీత్యా దేవునికి దూరంగా జరిగిపోయాం. మళ్ళీ ఏ స్వభావానైతే కలిగి దేవునికి దూరంగా జరిగిపోయామో ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం అంటే నవీన మనస్సు, క్రొత్త మనస్సు, దాన్ని మారు మనస్సు అని అంటాం. ఆ మారు మనస్సు అంటే అది క్రీస్తుకు సంబంధించినటువంటి మనస్సు, దేవునికి సంబంధించినటువంటి మనస్సును మనము పెంపొందించుకొని ఆ మనస్సును కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుని పిల్లలమని అధికారికంగా ప్రకటించబడతాం. పిల్లలమే కాదు, వారసులమవుతాం. వారసులమైనటువంటి మనము దేవునికి కలిగిన దేవునిదైన సమస్తమును మనం పొందుకునేటువంటి వారం అవుతాం. అలాంటి హక్కుదారులముగా మనం ఉండాలని, వారసులముగా ఉండాలని, ముఖ్యంగా దేవునికి పిల్లలముగా అధికార ధృవీకరణ మనం పొందాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి, మీ మాటల్ని ధ్యానించాం. విన్న మాట ఏది కూడా వ్యర్థం కాకుండా మీ పిల్లలు విన్నటువంటి ప్రతి మాట వారి హృదయాల్లో నాటుమని వేడుకుంటున్నాం. తండ్రి, ఫలింప చేయమని వేడుకుంటున్నాం. దేవా, కేవలము మీకు పిల్లలం అనేటువంటి భ్రమలో బ్రతకకుండా, కేవలం మేము క్రైస్తవులము అనేటువంటి భ్రమలో బ్రతకకుండా నిజమైనటువంటి బిడ్డలముగా, నిజమైనటువంటి క్రైస్తవులముగా, నిజమైనటువంటి వారసులముగా, నిజమైనటువంటి హక్కుదారులముగా మేము ఉండగలుగులాగున అయ్యా మాకు తెలియని ప్రతి సంగతిని తెలియచేయండి. దేవా, మా కనులని పరిపూర్ణంగా తెరవండి, పూర్తిగా తెరవండి. తండ్రి, మేము విశ్వాసములో సంపూర్ణత కలిగినటువంటి వారముగా, బలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారముగా, దృఢ చిత్తము కలిగి మీ క్రియలను చేసేటువంటి వారముగా, మీకు ఇష్టమైనటువంటి పిల్లలముగా ఉండగలుగులాగున్న అలా మీ ఆశీర్వాదమునకు, మీ కృపకు, మీ ఈవులకు, పరసంబంధమైనటువంటి ప్రతి దానికి వారసులముగా ఉండగలిగేటువంటి ధన్యతని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి, ఇదిగో మమ్మలను, మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మిమ్మల్ందరినీ కాచి కాపాడండి. ఈ దినపు పనులలో మీ పిల్లలకి తోడై ఉండమని వేడుకుంటున్నాం. ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. అయ్యా, అర్హత కలిగినటువంటి ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని వేడుకుంటున్నాం. ఆ విధంగా ఆయా కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాం. జనార్దన్ని తండ్రి, తన సతీమణిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి పిల్లలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ చంటి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నెమ్మదిగా మంచి ఆహారం తీసుకొని, మంచి విశ్రాంతిని తీసుకొని, మంచి ఆరోగ్యంతో ఉండగలుగులాగున దీవించమని వేడుకుంటున్నాం. మా కుటుంబీకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ క్షేమాన్ని దయచేయమని వేడుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ మేము నిజమైనటువంటి దేవుని పిల్లలముగా ఉండాలి, పిల్లలమని అధికారము పొందుకోవాలి, వారసులమవ్వాలి, శ్రీమంతుడైనటువంటి దేవునికి కలిగిన సమస్తమునకు హక్కుదారులమై ఉండాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.